ఎంకి పెళ్లి సుబ్బు సావుకొచ్చిందన్నట్టు ఈ సర్పంచ్ ఓట్లు చేయబట్టి కళ్ళుకు గిరాకే లేకుండా అయిందట. తాటికల్లు దాగేటోళ్ళే కరువైరట ఊర్ల పొంటి. గ్రామ పంచాయతీ ఓట్ల ప్రచారం సురువైనప్పటి సంది కళ్ళు గీత కార్మికులంతా ఈగలు జోపుకుంటున్నారట. మరి ఓట్లకు కళ్ళు గిరాకీకి సంబంధం ఏంది అని అంటారా? చూసిరా పోరి ముచ్చటేందో. తాటికల్లు అంటే కోసుకుంటారు పల్లెటూళ్ళల్లో చాలా మంది. ఎర్రమంది అయితే రేట్ ఎక్కువ, పేయికి మంచిది కాదని కళ్ళే ఎక్కువ కాయిచి ఎత్తుంటారు. అసొంటి కళ్ళును కానెటోళ్లే కరువైరట 15 రోజులు సంది. లోకల్ బాడీ ఓట్ల పుణ్యమా అని గీత కార్మికులకు గిరాకులే కరువైరట. ఇక చూడు, తుఫాన్ వచ్చి పంట నష్టపోతే పొలంలో నెత్తికి చేతులు పెట్టుకొని కూర్చున్న రైతన్న లెక్క నెత్తికి చెయ్యి పెట్టుకొని ఎట్లా బాధపడుతుండో ఈ గౌడన్న. చెట్టెక్కుడు, కళ్ళు గీసుడు, పట్టువలు నింపుడు, కళ్ళు మండవలకు పట్టుకొచ్చుడు, పొద్దు కదంకా ఎదురు చూసుడు, ఎవ్వరు రాకపోవుడు, ఇదే కథ అవుతుందట. ఒక్కరు ఎలక్షన్ అయిపోయినాక తాగుతారట. ఎలక్షన్ అప్పుడు ఇప్పుడు ఎవ్వరు తాగుతలేరు. గీసుడు పారబోసుడు అవుతుంది. కళ్ళు అస్సలకే పోతలేదు, మొత్తానికే పోతలేదు. అటుకనే పోతాను. పాపం కళ్ళు తాగేటోళ్ళతోటి కలకలలాడే మండువలన్నీ కడదప్పినట్టు అయినాయట. మరి ఇట్లెందుకు అయింది అని అంటే అంతా సర్పంచ్ ఓట్ల పుణ్యమైనట. ప్రచారంలో తిరిగేటోళ్లకు రోజు బీర్లు, మందు కోటర్లు ఇస్తున్నారట. అంతకు ముందు అయితే తిల్లారక ముందే కళ్ళుందా గౌడన్నా అని ఫోన్లు చేసి అడ్వాన్స్ గా ఫోన్లలో పైసలు కూడా పంపెట్టేవాళ్ళరట. అంతమంది వాళ్ళే 6-7 గంటల వరకు వాళ్ళే ఫోన్ చేసేది. కళ్ళుందని అని ఫోన్ చేసేది. అవసరం అయితే పైసలు కూడా కొట్టేది ఫోన్ పై. మనం పోకూడదా మన అమ్ముకుంటారా అని మనకు ఉంచాలని ఫోన్ పై కొట్టేది. ఇప్పుడు ఫోన్ పై కదా అని మనం ఫోన్ చేస్తే కూడా ఫోన్ లావడతలేరు. కానీ ఇప్పుడు ఉల్టా ఈ గౌడన్నలే కళ్ళు కావాలనా అని అడుగుదామంటే కంటికే అవపడతలేరట, ఫోన్లు లేపుతలేరట. లెక్కకైతే ఓట్లప్పుడు వైన్సులు పనిచేయాలి, మందుకు కరువు ఉంటది. కానీ పోటీ పడేటోళ్ళ ముందు చూపు చేయబట్టి ఓటర్లకు ఎంట తిరిగే కార్యకర్తలకు ఎర్రమందుకు కరువు లేకుండా అయిందన్నట్టు. ఇక ఓట్లు ఎన్నడైపోతాయో, తెచ్చిపెట్టుకున్న స్టాకు ఎప్పుడు వస్తుందో అని ఎప్పటికొచ్చే గిరాకుల కోసం ఎదురు చూస్తున్నారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాదు, ఎలిగేడు, ఓదెల మండలాల గౌడన్నలంతా.